హాయ్ హలో ఫ్రెండ్స్. పిండి కలిపే వీడియోనైతే ముందు వీడియోలో పెట్టిన. ఇప్పుడు వీడియో మురుకులు చేసి కాల్చడం. మేము మా పాతింటికి ఎదురుగా కూర్చున్నాం. పాత వీడియోలలో చెప్పిన కదా వేప చెట్టు కొట్టేసినామని. దాని కట్టెలు మొత్తం కూడా పాతింటికి ఎదురుగానే ఉన్నాయి. వాటి మధ్యలో పొయ్యి చుట్టూరుగా కట్టెలే ఉన్నాయి. మేము ఇప్పుడు కూర్చున్న ప్లేస్లో ఉన్న కట్టెలు తీసి పక్కకు పెట్టినాం. మురుకులు చేసుకోవడానికి ఈ ప్లేస్ ఒకటే మంచిగా ఉందని. నా చిన్నతనం నుంచి మా అమ్మ ఎప్పుడు మురుకులు చేసినా, మా అత్తమ్మ ఎప్పుడు మురుకులు చేసినా అవి తిప్పడం అయితే నా పనే. పొయ్యి దగ్గర నన్ను కూర్చొనియ్యరు, కాల్వనియ్యరు. ఏమో ఆయిల్ గిట్లా మీద వాడేసుకుంటానేమో అన్న భయంతో నన్ను అక్కడ కూర్చొనియ్యరు. ఇంకా ముందు అయితే ఇట్లా గట్టిగా ఒత్తే మిషన్సే ఉండే. ఇప్పుడు అయితే ఇట్లా తిప్పేటి వచ్చినాయి, బాగా ఈజీ అయిపోయినాయి. నేను మాత్రం స్పీడ్గా వేసేస్తూనే ఉంటా ఎన్నైనా ఆ మిషన్ తోటి. ఈ మురుకులు చేసుకుంటా మస్తు నవ్వుకుంటా, మస్తు ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటాం. పిండి గట్టిగా ఉంది అత్తమ్మ అంటే కొంచెం తీసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసి పిసికి ఇచ్చింది. అలా పిసికినాక మంచిగా అయింది. కట్టెలేమో ఫుల్లుగా మండుతున్నాయి, ఫుల్లుగా తొందరగా వేయంగానే కాలుతూనే ఉన్నాయి. నేను సగం పేపర్ల మీద మురుకులు వేసే వరకే అవి కాలిపోతూనే తీసేస్తూనే ఉంది. ఇంకా వేయలేదా అని అంటుంది మా అత్తమ్మ. ఫుల్ స్పీడ్గా చేస్తూనే ఉన్నాం. నా చిన్నతనం నుంచి మురుకులు చేసినా కానీ ఎప్పుడు మాత్రం ఇలా కాలేదు. కింద చాప మీద చూడండి మురుకుల బిల్ల అనే ఉంది, కానీ నేను పెట్టేసినేమో అనుకున్నా. అత్తమ్మ దిక్కు చూస్తూ మాట్లాడుతూ మర్చిపోయినా. అది తిప్పుతుంటే ఎందుకబ్బా ఇంకా మురుకులు పడతలేవని చూసిన కింద. ఆ మిషన్ కింద చూస్తే మొత్తం పిండే. ఆ బిల్లని మర్చిపోయినా అని ఫుల్గా నవ్వుకోవడం. నేను అది చేసే వరకు మురుకులన్నీ కాలిపోయినాయి, మళ్ళీ వేయడానికి లేనేలేవు. మళ్ళీ మంచిగా దాంట్లో పెట్టి మళ్ళీ మురుకులు వేయడం స్టార్ట్ చేసిన. నేను మా అత్తమ్మ ఇట్లా మురుకులు చేస్తుంటే నా కూతురు చూడండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు అమ్ము అంటే చూడండి ఎలా మాట్లాడుతుందో. ఏం చేస్తున్నావు అమ్ము? ఇల్లు ఊడ్చి తుడుస్తావా? ఇల్లు ఊడవలేమా నాయనమ్మా? నువ్వే ఊడుస్తావా? ఎవరు చెప్పిరు మరి అట్లా ఊడవమని? నువ్వే చెప్పినావా? అమ్మో ఇలా చేస్తుంటే నేనే గుర్తొస్తున్నానంట మా అత్తమ్మకి. నా చిన్నతనంలో ఎప్పుడు కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా చీపిరికట్ట పట్టుకొని వాకిలి ఊడ్చేదాన్నంట. వాకిలి పొక్కలు పడుతున్నాయి అన్నా సరే అట్లనే ఊడ్చేదానంట. ఇప్పుడు నా కూతురు ఊడవట్లే కానీ మొత్తం కడుగుతుంది, చల్లుతుంది శాన్పిలాగా. నా చిన్నతనంలో వేషాలు అవి. కొత్త బియ్యం తేడానో ఏమో కానీ కొంచెం గరుగ్గనైతే వచ్చినాయి. బట్ టేస్ట్ బాగానే ఉన్నాయి. బాగానే కాదు, సూపర్గా ఉన్నాయి. చూసారా పొయ్యి ఎంత అలా కాలుతుందో. వేయంగానే కాలుతూనే ఉన్నాయి మురుకులు ఒక 2 నిమిషాలల్లా. ఆ గిన్నెలో మురుకులు చూస్తుంటే అబ్బాబ్బా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. నా చిట్టతల్లి చూస్తే ఊరుకుంటుందా? ఇక తీసుకుంటా, ఇది తీసుకుంటా, అది తీసుకుంటా అంటుంది. అటు ఇటు చేసి ఒకటి తీసుకుంది, నవ్వులుతుంది. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఎట్లా నవ్వాలి? సౌండ్ ఎట్లా రావాలి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.